ప్రపంచంలో ఎగరలేని పక్షి ఒకటి ఉంది. అది రాత్రి మాత్రమే జీవించే ఒక రహస్య జీవి. ప్రకృతిలో అత్యంత అరుదైన అద్భుతాల్లో ఒకటి. అది కాకపూ బర్డ్. న్యూజిలాండ్ అడవుల్లో జీవించే ఈ పక్షి ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన పక్షుల్లో ఒకటి. ఇది పక్షి అయినా ఎగరలేదు. అదే సమయంలో ఇది చాలా బరువైన పక్షి కూడా. ఇప్పుడున్న కాకపూ పక్షుల సంఖ్య కేవలం 200 మాత్రమే. ఒకప్పుడు వేలల్లో ఉన్న ఈ జాతి ఇప్పుడు అంతరించిపోవడానికి దగ్గరగా చేరింది. కాకపూని వౌల్ పారెట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీని ముఖం ఒక గుడ్లగూపలాగా ఉంటుంది. పచ్చని రంగు ఈకలు అడవిలో దాగేందుకు సహాయపడతాయి. ఇది చాలా స్లోగా కదులుతుంది. ఒక పిల్లిలాగా నడుస్తుంది. చెట్లపైకి ఎక్కుతుంది, కానీ ఎగరదు. ఎగరలేని కారణం ఏమిటంటే ఈ పక్షి అభివృద్ధిని చెందిన ప్రాంతాల్లో ముందుగా శత్రువులు లేవు. అందుకే ఇది ఎగరడం అనవసరం అనుకుని ఎగరకుండా ఉండిపోయింది. కాకపూ రాత్రి సమయంలో మాత్రమే బయటకు వస్తుంది. అడవిలో నిశ్శబ్దంగా తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతుంది. ఇది తినేది పచ్చి ఆకులు, పండ్లు, గింజలు. ఇలా తింటూ తన శరీరంలో కొవ్వు నిల్వ చేసుకుంటుంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైన పక్షి. కొన్ని కాకపూ పక్షులు 4 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కాకపూ నుండి ఒక తీయని వాసన వస్తుంది. పూల సువాసనలాగా ఉంటుంది. ఇప్పుడు కాకపూ జీవితంలో అత్యంత విచిత్రమైన భాగం. అది దాని ప్రేమ కథ. సంతానోత్పత్తి కాలం వచ్చేసరికి మగ కాకపూ ఒక ప్రత్యేకమైన శబ్దం చేస్తుంది. అది సాధారణంగా శబ్దం కాదు, లోతైన గంభీరమైన భూమ్ శబ్దం. ఈ శబ్దం అడవంతా మార్మోగుతుంది. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. మగ కాకపూ నేలపై ఒక చిన్న గొంత తవ్వి దానిలో కూర్చొని తన ఛాతిని ఉబ్బించి ఆ శబ్దాన్ని చేస్తుంది. ఆ శబ్దం విని ఆడకాకపూ దూరం నుంచి ప్రయాణం చేసి మగ కాకపూ దగ్గరకు చేరుతుంది. ఇది ప్రకృతిలో చాలా అరుదైన మేటింగ్ సిస్టమ్. తర్వాత ఆడకాకపూ నేలపై గూడు కట్టి 2 నుంచి 4 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లను కాపాడుతూ పిల్లలను పెంచేది ఒక్క ఆడకాకపూ మాత్రమే. కొన్ని రోజుల్లో చిన్న చిన్న పిల్లలు బయటకు వస్తాయి. తల్లి వాటిని ప్రేమగా చూసుకుంటుంది. కానీ ప్రతి పిల్ల కూడా బ్రతికేది ఛాన్స్ లేదు. ఒకప్పుడు కాకపూ పక్షులు వేలల్లో ఉండేవి. కానీ మనుషులు న్యూజిలాండ్కి వచ్చిన తర్వాత వారి వెంట కొత్త శత్రువులు వచ్చాయి. పిల్లులు, ఎలుకలు, కుక్కలు. కాకపూకి ఇవి పెద్ద ప్రమాదం అయ్యాయి. ఎందుకంటే కాకపూ ఎగరలేదు, త్వరగా పరిగెత్తలేదు కూడా. ప్రమాదం వచ్చినప్పుడు అది కదలకుండా నిలబడిపోతుంది. ఇదే దాని పెద్ద బలహీనత. కొన్ని సంవత్సరాల్లోనే కాకపూ సంఖ్య చాలా తగ్గిపోయింది. ఒక దశలో ప్రపంచంలో కేవలం 50 మాత్రమే మిగిలాయి. ఇది పూర్తిగా అంతరించిపోవడానికి దగ్గర పడింది. అప్పుడు మనుషులు ఒక నిర్ణయం తీసుకున్నారు. కాకపూని కాపాడాలని కాకపూ రికవరీ ప్రోగ్రామ్ అనే ప్రాజెక్టు ప్రారంభమైంది. శాస్త్రవేత్తలు ఈ పక్షులను సురక్షితమైన దీవులకు మార్చారు. ప్రతి పక్షిని ప్రత్యేకంగా గమనించారు. ఇప్పుడున్న ప్రతి కాకపూకి ఒక పేరు ఉంది, ఒక మెడికల్ రికార్డు ఉంది, ట్రాకింగ్ డివైస్ కూడా ఉంది. ఇలా మెల్లగా కాకపూ సంఖ్య పెరగడం ప్రారంభమైంది. ఇప్పుడు 200కి పైగా కాకపూ పక్షులు ఉన్నాయి. ఇంకా ప్రమాదంలో ఉన్న ఆశ మాత్రం ఉంది. కాకపూ కథ కేవలం ఒక పక్షి కథ కాదు. ఇది మనుషుల తప్పిదం మరియు మన మార్పు రెండింటి కథ. మనం ప్రకృతిని నాశనం చేస్తే ఎంత పెద్ద నష్టం జరుగుతుందో చూపించే కథ. అలాగే మనం కాపాడాలని నిర్ణయించుకుంటే ఎంత పెద్ద మార్పు తీసుకురాగలమో చెప్పే కథ. ఈ చిన్న పక్షి మనపై నమ్మకం పెట్టుకుంది. దాన్ని కాపాడడం మన బాధ్యత. ఈ కాకపూ బర్డ్ ద్వారా మనం తెలుసుకునే లైఫ్ లెసన్ ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు బీ లైక్ ఎవ్రీవన్, యూ జస్ట్ హ్యావ్ టు సర్వైవ్ యువర్ వే. అంటే ఎగరలేని పక్షి అయినా కానీ దానికి ఒక డిఫరెంట్ పాత్ని ఎంచుకుంది. మన లైఫ్లో కూడా అలాగే ఉంటుంది. కొంతమంది ఫాస్ట్గా రన్ అవుతారు, కొంతమంది స్మార్ట్గా ప్లాన్ చేస్తారు. నీకు వాళ్ళలాగా రాకపోతే అది నీ వీక్నెస్ కాదు, అది నీ డిఫరెంట్ పాత్ మాత్రమే.
ఎగరలేని పక్షి అయినా ఇప్పటికీ బతుకుతోంది అంటే నువ్వు కూడా బతుకుతావు, నీ స్టైల్లో గెలుస్తావు. ఒక ఎగరలేని పక్షి, ఒక ఎగరలేని ప్యారెట్, కానీ చివరికి ప్రపంచానికి ఒక బిగ్గెస్ట్ లెసన్ ఇచ్చింది.